ఒకరు మెసేజ్ ఇస్తారు, కానీ ఉపేంద్ర గారు స్టైల్లో ఇచ్చిండు. ఆయన ఏమంటారు వే ఆఫ్ ఏమంటారు జోక్స్ అయినా సరే, మళ్ళీ సాంగ్స్ వస్తుంటే నవ్వుతాము, మళ్ళీ ఆయన డైలాగ్స్ వేస్తుంటే నవ్వుతాము. ఈ ప్రీవియస్ ఉపేంద్ర గారి ఫిలిమ్స్ లో తనడం కొట్టడం ఉంటుంది, కానీ డైలాగ్స్ తోటి నవ్వించేసిండు, డైలాగ్స్ తోటి మనకు ఆలోచించేటట్టు చేసిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ జనరేషన్ పిల్లలు కూడా ఈ మూవీ చూడాలి, చూస్తే వాళ్ళకి అర్థమైతే ఫ్యూచర్ లో మనకి 2040లో మన జనరేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి. మూవీ మాత్రం అందరూ వాచ్ చేయాలని కోరుకుంటున్నా. U&I ఉపేంద్ర గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్. లేదు నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, అంత పెద్ద ఇంటెలిజెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది. లేదు చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఆయన వే ఆఫ్ ఆయన ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఒక నేచర్ గురించి, ఒక పొలిటిషియన్ గురించి, మన ఫ్యూచర్ లో మన జనరేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి క్లియర్ కట్ గా చూపెట్టిండు. లేదు ఇప్పుడున్న జనరేషన్ నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది. మీరు ఉపేంద్ర గారి మూవీలో ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, జనరల్గా ఆయన డైరెక్ట్ చేసిన స్క్రీన్ ప్లే ఉపేంద్ర సూపర్ ఇలాంటి మూవీ అట్లాంటి క్రాంకీనెస్, క్రేజీనెస్ ఉంటుంది. ఇదివరకు మూవీస్లో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఎక్కువ క్రేజీనెస్ ఉందండి. సో ఇప్పుడు బ్యాలెన్స్ చేశారు ఆ క్రేజీనెస్తో. కరెంట్ సోషల్ ఇష్యూస్ 2024లో ఎలాంటి సోషల్ ఇష్యూస్ ఉన్నాయని తీసుకుని దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పారు, చాలా కరెక్ట్గా మిక్స్ చేసి చెప్పారండి. ఇప్పుడు మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి సో 2 ట్రాక్స్ ఉంటాయి. యు అంటే మీరు సొసైటీతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, మనతో మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతామో. సో రెండింటిని కవర్ చేస్తే బాగా తీశారండి. లేదండి, ఉపేంద్ర గారి ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది, మిగిలిన వాళ్ళకి కూడా నచ్చుతుంది. దాని రీజన్ ఇష్యూస్ అయితే కరెంట్ 2024 ఇష్యూస్ని. అండ్ ఏదో ఎలైటిస్ట్గా కూడా లేవు, ఏదో లెక్చర్స్ ఇస్తున్నట్టు కూడా లేవు, చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి. అంటే నేను తెలివైన కాబట్టి ఉన్నాను అని నా ఒపీనియన్. నాకైతే అర్థమైందండి. మేబీ 1-2 చోట్ల కొంచెం ఇంకేదైనా ఉందనిపిస్తే రెండోసారి చూసినట్టు బోర్ కొట్టేలా అయితే ఉండదన్నమాట. మేబీ ఓకే ఇది మనం మిస్ అయ్యాం కదా అనేలాగే ఉంది మూవీ. 100% అండి. ఇది వరకు వన్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఏంటంటే ఆయన కొంచెం అది ఎక్కువ ఉంటుంది వైలెన్స్ అనుకుంటారు. ఇది యాక్చువల్గా ఫ్యామిలీ ఆడియన్స్ 100% చూసే మూవీ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ తీశారు. ఆయన క్రేజీనెస్ని సెకండ్ స్టెప్లో పెట్టుకున్నారు. UI సినిమా చూస్తుంటే మనకు ఒక డిఫరెంట్ సినిమా. ఇది ఒక ఉపేంద్ర కెరియర్లో మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే ఆయన స్టోరీ రాసుకోవడం విధానంగా మన డైరెక్షన్ చేయడం విధానం కానీ ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఆయన తీయడం అని ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథ తగ్గట్టు కూడా డైరెక్షన్ కూడా చాలా బాగా చేసిండు. అంటే స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళకి ఈ సినిమా కరెక్ట్ కూర్చొని చూస్తే అర్థమవుతుంది, అర్థం కాలేక అర్థం కాదు. అంటే ఉపేంద్ర సినిమాలు అంటేనే అలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మామూలు సినిమాలు చూసినప్పుడు ఒక స్టోరీ ఒక ఇలా ఉంటుంది, ఒక లవ్ స్టోరీ కానీ, ఒక ఫైట్స్ కానీ, ఇలాంటివి ఒక డిఫరెంట్ స్టోరీస్. ఈయన దగ్గర ఎలా ఉంటాయంటే ఆ స్టోరీ అనేది ఒక డిఫరెంట్, అంటే అవినీతిలోని ఉన్నోనికి తీసుకొచ్చి లేనోనికి పెట్టేటట్టు చూపిస్తాడు అనమాట. అందులో నీకు ఉపేంద్ర గారి కామెడీ కానీ, ఒక యాక్షన్ కానీ అలా ఒక డిఫరెంట్ చూపిస్తారు. లాస్ట్కి వస్తే ఒక మెసేజ్ ఉంటుంది అనమాట ఉపేంద్ర గారి సినిమాలో. కానీ చాలా బాగుంది. అది ఒక సినిమా కొత్తగా అయినా ఒక డిఫరెంట్ తీసిన స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఒక కొత్తగా తీసిన చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నేనంటున్నా కదా, ఆయన డైరెక్షన్లో నేను ఇప్పటిదాకా సినిమా అంటే చూసినట్టు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక రాజశేఖర్ సినిమా ఓం అని తీసింది. అంటే నేను ఇప్పుడు కూడా ఫోన్లో చూసుకుంటా సినిమా. అంటే ఆయన డైరెక్షన్ చేసేయడము, మన తెలుగు హీరో పెట్టి రాజశేఖర్ తోటి ప్రేమతోటి సినిమా తీసి అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అంటే మేము అప్పుడు చిన్నగా ఉన్నాము. ఇప్పుడు నేను చాలా ఇష్టపడి చూస్తాను. అది ఒక లవ్ స్టోరీ సినిమా కాబట్టి అది చాలా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో సెకండ్ పార్ట్ తీస్తే ఆయన డైరెక్షన్లో తీస్తే అది ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం అనమాట. అది చూడొచ్చు. అంటే ఇది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది సినిమా. అర్థం కాలేక అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. సినిమా ఒక మెసేజ్ సినిమా. బాగున్నాయి ఫైట్స్, ఒక డిఫరెంట్. ఆయన ఒక గెటప్ వేయడం కానీ, అంటే మళ్ళీ ఒక KGF లా ఒక ఫైట్ సీన్స్ ఉండడం అలాంటి ఒక డిఫరెంట్గా ఒక కొత్తగా తీసుకొచ్చిండు. మనం దీనికి ఎంత చెప్పినా తక్కువనే. స్క్రీన్ పైన చూస్తే మనం ఎంజాయ్ చాలా చేస్తాం. మేడం ఉపేంద్ర గారి సినిమా చూస్తున్నా. ఉపేంద్ర గారు ఓన్లీ హీరోగా చేస్తేనే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఇందులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఆయనే. అంటే డబల్ క్యారెక్టర్. నిజం చెప్తున్నా, సినిమా స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది. కానీ నాకైతే ఏం అర్థం కాలేదు. నేను మళ్ళీ ఇంకోసారి సినిమా పోవాలి. 10,000 ఖర్చు అయినా పర్లేదు, నైట్ ఈ సినిమాకి మళ్ళీ ఇంకోసారి పోవాలన్నట్టు ఉంది మేడం. ఆ రేంజ్లో ఉంది. అర్థం కాలేదంటే స్టోరీ మాత్రం మైండ్ పోయింది అంతే. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమా. స్టోరీ మాత్రం నాకు ఏం అర్థం కాలేదు. అది నాకే కాదు మేడం, ఇక్కడ చూసిన ఎవ్వరికి ఒక్కరు కూడా అర్థం కాదు. ఆ రేంజ్లో ఉంది స్టోరీ. సినిమాలో హైలైట్స్ ఏంటంటే స్టోరీయే మేడం. ఎందుకంటే జనాలకు అర్థం కాకుండా ఒక అద్భుతమైన సినిమాని చూపించారు. ఈ సినిమా అర్థం కావాలంటే ఇంకో 2-3 సార్లు సినిమాకి వెళ్ళినా కూడా అర్థం కాదు. ఆ రేంజ్లో సినిమా స్టోరీ ఉండడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం.
ఎందుకంటే ఉపేంద్ర గారి సినిమా అంటేనే మనం ఒక డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాము, దానికి 100 రెట్లు డిఫరెంట్గానే ఉంది సినిమా. 100%. అంటే సాంగ్ మాత్రం లాస్ట్ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాది చిన్నది మీది పెద్దది సాంగ్ అయితే మాత్రం ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేయాలి. థియేటర్లో ప్రతి ఒక్కడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు సినిమా మాత్రం మేడం, అదొకటి చెప్పగలను. గతంలో చూసుకుంటే ఉపేంద్ర గారి మూవీ అంటేనే వైలెన్స్ ఎక్కువ కనిపించేది, మరి ఈ సినిమాలో అట్లా ఉందా? అంటే ఉపేంద్ర గారి మూవీ అంటేనే అది డిఫరెంట్గా ఉంటుంది, డెఫినెట్గా ఏదో డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్గా అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వస్తాడు. దాన్ని 100కి 100% ఫుల్ఫిల్ చేశారు ఉపేంద్ర గారు. ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నారు కానీ సినిమా మొత్తం ఉందండి అదే డిఫరెంట్గా. ఒక డిఫరెంట్ వే కావాలి ఉపేంద్ర సినిమా అంటేనే డిఫరెంట్ వే. సో ఏదో డిఫరెంట్ ఉంటుంది అనుకుంటారు కానీ డిఫరెంట్ ఒకటి కాదు, సినిమా త్రూ అవుట్ ఎండింగ్ లాస్ట్ వరకు కూడా సినిమా డిఫరెంట్గానే తీశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమా స్టోరీ వెళ్తా ఉంటే జనాలు అర్థం చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు కానీ సినిమా అర్థం కాకుండా ఉంటుంది, అదే ప్లస్ పాయింట్, అదే స్టోరీ. డెఫినెట్గా ఈ సినిమా ఒకసారి చూస్తే అర్థం కాదు, కనీసం 3-4 సార్లు సినిమా చూస్తేనే ఏమైనా అర్థం అవడానికి ట్రై చేయవచ్చు. 3వ సారి 4వ సారి అర్థం చేసుకొని ట్రై చేయొచ్చు. అన్న మీకు ఈ స్టోరీ గురించి నేను ఒక్క మాట చెప్పాలి. ఒక సినిమాలో హీరోయిన్ ఒక బీచ్లో నుంచి స్నానం చేసి బయటకు వస్తూ ఉంటే ఒక ట్రైన్ వస్తుంది ఇలా. సో అక్కడ ట్రైన్ ట్రాక్ ఎదుల వైపు నుంచి ఒకటి చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అమ్మాయి పైకి వచ్చే టైంకి ట్రైన్ వెళ్తుంది. సో ఆ ఆడియన్ ఏమనుకుంటాడంటే కరెక్ట్ టైంకి ట్రైన్ వచ్చింది, రేపు ట్రైన్ కన్నా ముందు అమ్మాయి రాదా, లేదా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి రాదా, రేపు చూస్తే ఆ అమ్మాయిని ఎట్లయినా బయటకు వస్తుంది అనుకుంటారు. మీకు అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి చెప్తా. సో అదే టైంకి ప్రతిరోజు ట్రైన్ వస్తుంది, అమ్మ ప్రతిరోజు ట్రైన్ వస్తుంది, అమ్మాయిని మనం చూడలేకపోతున్నాయి అనుకుంటారు కదా. ఇది కూడా అంతే, సినిమా ఏమైనా అర్థమవుతుందేమో రేపు వచ్చి చూద్దాం అనుకుంటాం కదా, రేపు వచ్చిన అర్థం కాదు, ఎల్లుండి వచ్చిన అర్థం కాదు, మనం ఎన్నిసార్లు సినిమా చూసినా అర్థం కాదు. సినిమా అర్థం చేసుకుందాం చూడాలి అంతే. ఈ బీచ్ నుంచి ఈ అమ్మాయి బట్టలు లేకుండా బయటకు వస్తున్నప్పుడు ఈ ట్రైన్ లేట్ అవుతే మనం చూడొచ్చు అనుకుంటాం కదా. సో ఒక్కసారైనా దొరుకుతుందేమో లాజిక్, చూడొచ్చు ఒక్కసారైనా కనబడుతుందేమో అనుకుంటాం కదా. ఎన్నిసార్లు చూసినా కానీ ఫ్రేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది తప్ప సినిమా మాత్రం అర్థం కాదు. సో అర్థం కాకుండా ఉండడం కోసమే మనం అర్థం చేసుకోవాలంటే సినిమాకి రావాలి. సో నేను చెప్పింది కూడా చాలా మందికి అర్థం కాదు, మీకు అర్థం అవ్వాలంటే సినిమాకి రండి. ప్రతి ఒక్కరు మెసేజ్ ఇస్తారు కానీ ఉపేంద్ర గారు స్టైల్లో ఇచ్చిండు. ఆయన ఏమంటారు వే ఆఫ్ ఏమంటారు జోక్స్ అయినా మళ్ళీ సాంగ్స్ వస్తుంటే నవ్వుతాము, మళ్ళీ ఆయన డైలాగ్స్ వేస్తుంటే నవ్వుతాము. ఈ ప్రీవియస్ ఉపేంద్ర గారు ఫిలిమ్స్ లో తనడం కొట్టడం ఉంటుంది కానీ డైలాగ్స్ తోటి నవ్వించేసిండు, డైలాగ్స్ తోటి మనకు ఆలోచించేటట్టు చేసిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ జనరేషన్ పిల్లలు కూడా ఈ మూవీ చూడాలి, చూస్తే వాళ్ళకి అర్థమైతే ఫ్యూచర్లో మనకి 2040లో మన జనరేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి. మూవీ మాత్రం అందరూ వాచ్ చేయాలని కోరుకుంటున్నా. U&I ఉపేంద్ర గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్. లేదు నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, అంత పెద్ద ఇంటెలిజెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది. లేదు చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్. అంటే ఆయన వే ఆఫ్ ఆయన ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఒక నేచర్ గురించి, ఒక పొలిటిషియన్ గురించి, మన ఫ్యూచర్ లో మన జనరేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి క్లియర్ కట్ గా చూపెట్టిండు. లేదు ఇప్పుడున్న జనరేషన్ నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది మూవీ.